జయోగేశ్వర్ వెల్కమ్ టు తెలుగు ఆకాశవాణి. మీరు నా షార్ట్ చూసింటే మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి, నేను ఉన్నది బీబీయూ మియాపూర్, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ మియాపూర్లో. ఎందుకంటే చెప్పాను కదా మా మామ రిటైర్మెంట్ అని, అందుకే మేము వర్క్షాప్ అంతా తిరిగి చూసాం. ఈ బస్సు నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఉన్నలాంటి బస్సు అంట, దాన్ని నమూనా తయారు చేశారు ఏదో ఒక డిపోలో పెట్టడానికి. తర్వాత ఒక్కొక్క స్టేజ్ నుంచి మూవ్ అవ్వుకుంటూ బస్సు కంప్లీట్గా తయారై ఎలా వస్తుందో చూపించాడు మా మామ మాకు. ఫస్ట్ ఇలా ఇంజన్ ఫిక్స్ చేసి ఇలా నార్మల్గా ఇలా వస్తుంది. ఆ తర్వాత దానికి థర్మకోల్స్ ఫిక్స్ చేసి వెల్డింగ్ చేసి దానిపైన కప్పు ఇవన్నీ ఫిక్స్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకొక యూనిట్కి వెళ్తుంది. అలా ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ మనకు చూసే కంప్లీట్ బస్సు తయారై వచ్చేస్తుంది. లాస్ట్కి పెయింటింగ్ అన్నీ చూసాం మేము. మాకు ఆర్టీసీకి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు, మా తాత కూడా ఆర్టీసీలోనే వర్క్ చేశారు. మా తాతయ్య 25 ఇయర్స్ సర్వీస్ తర్వాత మా మామకి ఆర్టీసీలో జాబ్ వచ్చింది. మా మామయ్య ఆఫ్టర్ 36 ఇయర్స్ నిన్న రిటైర్ అయిపోయారు. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం రావటం వర్క్షాప్కి. ఆ తర్వాత మా మామ ఎక్కడ వర్క్ చేస్తాడు ఏంటి అన్నీ చూసాం. ఇదిగోండి ఇదంతా మా తాతదంట. మా తాత ఇక్కడ ఈ చైర్లోనే కూర్చొని వర్క్ చేసేవాడంట. తన సామాన్లు అన్నీ పెట్టెలో పెట్టుకునేవాడంట. ఇంకా జాగ్రత్తగా ఉన్నాయి మా తాత సామాన్లు. ఇది మా మామ వర్క్ చేసే ప్లేస్. దాని మీద మా మామ పేరు కూడా రాసి ఉంది, డిస్కో రమేష్ అని. మా మామ డాన్సర్. సో చాలా చాలా కాంపిటీషన్స్ కూడా విన్ అయ్యాడు అప్పట్లో. అందుకే ఆయన డిస్కో డ్యాన్స్ చేసేవాడు అప్పట్లో అని డిస్కో రమేష్ అని పిలుస్తారు ఆయన్ని. అప్పట్లో అసలు సినిమాల్లో ఛాన్స్ కోసం మా మామ చాలా ట్రై చేశారు, కానీ ఇంకా ఆర్టీసీలో జాబ్ వచ్చిందని మా తాత ఫోర్స్ చేసి ఇక్కడ పంపించేశారు. లేకపోతే మా మామ చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు. చూడండి ఇలా కంప్లీట్ అయ్యి ఇలా బస్ మనకు కనిపిస్తుంది. కానీ దీనికోసం ఎన్ని స్టేజెస్ దాటుకొని రావాలో ఈ బస్సు. మేము ఇలా అంతా తిరిగి చూసిన తర్వాత మా మామ క్యాంటీన్ కూడా చూపించాడు. తను రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ చాలా మిస్ అవుతానని అన్నాడు. అక్కడ క్యాంటీన్ మేనేజర్ కూడా మా మామని చాలా మిస్ అవుతానని చెప్పాడు. ఆ తర్వాత ఇలా ఒక్కరు వచ్చి మా మామకి సన్మానాలు ఫెలిసిటేషన్స్ చేశారు. మా మామకు కొంచెం ఈ పూలదండలు ఈ షాల్స్ కప్పడం ఇలాంటివి అంటే నచ్చవు. అందుకే ఆయన కొంచెం అలా షాల్స్ అవి కప్పించుకోకుండా అలా సింపుల్గా ఉన్నారనమాట. సింపుల్గా స్వీట్గా చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఆర్టీసీ వాళ్ళు కూడా. మేము ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా మామకు విషెస్ చెప్పేసి మేమంతా వెళ్ళాం ఫ్యామిలీ మెంబర్స్. ఇదే టైం కదా మన ఫ్యామిలీ హ్యాపీనెస్ పంచుకోవడానికి, అందుకే మేము అంతా వెళ్ళాం. చాలా చాలా బాగా జరిగింది ఫంక్షన్. అక్కడ హడావిడంతా మా ఇద్దరు పిల్లలదే. ఎంతమందిని ఫోటోలు తీశారో, ఎన్ని ఫోటోలు తీశారో. ఫోన్లు పట్టుకొని ఒకటే ఫోటోలు తీస్తున్నారు. మా మామ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ సంతోషం చూసి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మామ నీకు. ఇది నా వీడియో. మీరు కూడా బీబీయూకి లేకపోతే ఇంకా మీ చుట్టాలు ఎవరైనా రిటైర్మెంట్కి వెళ్ళి వాళ్ళని విషెస్ చెప్పుంటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. బీబీయూకి వెళ్ళున్నా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.